నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 సభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై ప్రసంగానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ను సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా అధికార పార్టీని నిలదీసేందుకు రెడీ అయింది. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలను నడిపించారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ బడ్జెట్ సెషన్లో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 సభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై ప్రసంగానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ను సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా అధికార పార్టీని నిలదీసేందుకు రెడీ అయింది. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నడిపించారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ బడ్జెట్ సెషన్స్లో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తిగా నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇంకా ఎవరెవరు పాల్గొనలేకపోతా ఉన్నారు? దీంతో పాటు కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉందా మాజీ సీఎం? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు తెలంగాణ శాసనసభకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11:30 గంటలకి ప్రారంభమవుతాయి. అయితే శాసన మండలి కావచ్చు, శాసనసభకు సంబంధించి ఉభయ సభలకు సంబంధించి ఒకే చోట సభలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ సభను ఫస్ట్ ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈ రోజు గవర్నర్ ఈ ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు. అయితే గవర్నర్ మాట్లాడగానే ఈ సభను వాయిదా వేస్తారు ఈరోజు. అయితే ఏదైతే రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం ఉంటుంది. అయితే ఈరోజు ప్రధానంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటు అది ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై కూడా అంటే ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్ఎస్ గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది. దానికి సంబంధించిన వైఫల్యాల పైన, అదేవిధంగా ప్రధానంగా ఇటు నిరుద్యోగ సమస్య కావచ్చు, అదేవిధంగా నీటి ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు నీటి జలాల పైన కూడా ప్రధాన ఏది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, ప్రధానంగా నీటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ కూడా వీటి విషయంలో అదే ప్రతిపక్ష బీఆర్ఎస్ వైఫల్యాలపైన ప్రధానంగా మాట్లాడతారని కూడా తెలుస్తుంది. అయితే 10వ తారీఖున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. అయితే 12 నుంచి 4 రోజుల పాటు దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇరిగేషన్ అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే 4 రోజుల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకైతే సెషన్ ప్రారంభమవుతుంది. అయితే ఉభయ సభలు ఉద్దేశించి అయితే గవర్నర్ ఈ రోజు మాట్లాడతారు అన్నారు.
ఓకే శ్రీనివాస్, ఈ మాజీ సీఎంకి సంబంధించి మనం చూస్తే మాజీ సీఎం బడ్జెట్కి సంబంధించి అంటే తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనే అవకాశం లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీని గురించి అప్డేట్స్ ఏంటి? మూడో అసెంబ్లీకి సంబంధించిన తొలి సెషన్ ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సమావేశాలు, ఇది మూడో సమావేశం, అసెంబ్లీ సమావేశంలో తొలి సెషన్ కావాలి. ప్రధానంగా గవర్నర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. అదేవిధంగా అంటే ఇక టాపిక్ గా మారిన అంశం ఏంటంటే ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ఎల్పీ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతాడా లేదా మాత్రం ప్రధానంగా అయితే ఈ రోజు దాదాపుగా కేసీఆర్ అయితే హాజరు కాకపోతున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీల అమలు కావచ్చు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే గత 10 సంవత్సరాల్లో వైఫల్యాలు కావచ్చు, ప్రధానంగా ఇటు గవర్నర్ మాట్లాడతారని కూడా తెలుస్తుంది. మొత్తంగా సర్వత్రా ఈ రోజు జరిగే సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అయితే సర్వత్రా ఆసక్తి నెలకొందని అయితే చెప్పొచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్.